అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేవా సందర్భంగా మనకి ఈ మన ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఒక శ్రమదానం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ కాలేజ్లో పాస్ అవుట్ అయిన చాలామంది ఫ్యాకల్టీ, అలుమ్నై వాళ్ళు కలవడం జరిగింది. కాలేజ్ యూత్ కూడా, మన స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. సో దీని ద్వారా నాకు చాలా ఒక ఆశ ఉంది మన జిల్లాలో, దట్ సీనియర్ సిటిజన్స్ గైడ్ చేయడానికి రెడీ ఉన్నారు అండ్ యూత్ కూడా ఫాలో అవడానికి రెడీ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ జిల్లాలో ఇంకా చాలా మనకి చేంజ్ తీసుకువచ్చే అవకాశం ఉంది. సో నా రిక్వెస్ట్ ఒకటే ఉంది, దట్ చాలామంది ఇంటి నుంచే తడి చెత్త పొడి చెత్త కలిపేసి రోడ్ ఎదురుగా అది తోసేస్తారు. అదే మురికి కాలువలో పోతుంది, తర్వాత ఆ కాలువలు తీయలేదు, సరిగా శుభ్రం చేయలేదని మళ్ళీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కుక్కలు దాడులు అవుతున్నాయని కంప్లైంట్ చేస్తారు. సో చెత్త మొత్తం బయట పడే కార్యక్రమం ఏదైతే ఉందో అది పౌరులే చేస్తారు. సో పౌరులే ముందు తడి చెత్త పొడి చెత్త వేరే చేసుకొని, పొడి చెత్త ఏదైతే ఉందో అది బ్యాగ్స్లో, మనకి ఈరోజు మార్నింగ్లో కూడా ఒక మంచి ఐడియా చూపించారు. క్లాత్ బ్యాగ్స్ ప్రతి ఇంట్లో ఉండేది ఒక 10 సంవత్సరాల ముందు. సో పొడి చెత్త క్లాత్ బ్యాగ్లో పెట్టాలి, తడి చెత్త మీరు ప్లాస్టిక్ కలిపేయకుండా బకెట్లో ఉంచండి అండ్ అది మీ ఇంటి ముందట పెట్టేసుకోండి. మున్సిపల్ స్టాఫ్ వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకొని పోతారు. ఇట్లా చేసుకుంటే మనకి డంప్ యార్డ్ పెద్దగా తయారు కాదు. మున్సిపాలిటీస్కి తర్వాత చాలా ఆర్థికంగా భారంలాగా ఇది తయారవుతుంది, దానికి మళ్ళీ వేరే చేసి ప్రాసెస్ చేయడం. సో ఆ డబ్బు అసలు మన పట్టణానికి ఇంకా మంచి చేయడానికి పనికి వస్తుంది. సో ఎక్కడైనా ఇంకా ఓపెన్ స్పేసెస్, పార్క్స్ ఉన్నాయో దానికి కూడా మేము డెవలప్ చేస్తాము. బట్ ఇదంతా మొదలవుతుంది ఫ్రమ్ ది హౌస్ హోల్డ్, అంటే ఇంటి నుంచే మొదలవుతుంది. సో ఇప్పుడు మన జిల్లాలో ఈకో బ్రిక్స్ కూడా తయారు చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ బాటిల్స్లోనే ప్లాస్టిక్ బ్యాగ్స్ నింపుతున్నారు. సో ఇట్లాంటివి ఇటుకలు ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా అయితే ఫారెన్ వీడియోస్, ఫొటోస్ చూస్తున్నారు, కానీ ఒక్క సింగిల్ షాట్లో మన జిల్లాలో ఇది మొదలైంది, అమలు కూడా అయింది. సో ఎంత శక్తి మన జిల్లా పౌరుల్లో ఉందో అది ఇప్పుడు కనపడతా ఉంది. సో నా రిక్వెస్ట్ ఏముందంటే, అడుగుగా ఇట్లా మనం ముందుకు పోతే గ్యారంటీడ్గా వీ విల్ బికమ్ క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ ఇన్ స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో. బట్ అది జస్ట్ మాటలతో రాదు. సో అది చేయాల్సి ఉంది, సొంతగా చేయాల్సి ఉంది. సో ఈ కాలేజ్ ప్రాంతంలో కూడా ఇంకా జాగా ఎంత ఉంది, దీంట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎట్లా తయారు చేయవచ్చు, ఇంకా కాలేజ్కి క్లబ్ యాక్టివిటీస్, క్లబ్ అంటే బేసికలీ ఆర్ట్స్ రిలేటెడ్, కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా వాళ్ళ సైన్స్ ల్యాబ్స్, దాని గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. సో ఈ కాలేజ్కి ఉన్న అందరూ అలుమ్నైకి కూడా నా రిక్వెస్ట్ ఉంది, మీరు మళ్ళీ కలిసి కాలేజ్లో ఎట్లా చేయాలో, ఏం చేయాలో దాని గురించి మీ సలహాలు ఇవ్వండి. వీ విల్ డెఫినెట్లీ యూజ్ దట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.